మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని చాలా అత్యంత రద్దీగా ఉండే బిజీగా ఉండే ప్రాంతం స్టేషన్ రోడ్ బట్టల బజార్, మండి బజార్ ఈ ప్రాంతంలో చాలా బిజీగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతాల్లో ఒక 5 ఫ్లోర్ల హోటల్ దగ్గర మనం ఉన్నాం. హోటల్ గ్రాండ్ గాయత్రి. దీనిలో అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. శుక్రవారం ఉదయం ఏదైతే మరమ్మతులు జరుగుతున్నాయో మరమ్మతులు జరుగుతున్న ప్రాంతంలో సెల్లార్ లో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. ఆ కుప్పకూలిన ప్రమాదంలో ఒక వర్కర్, వేరే రాష్ట్రానికి చెందిన వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. కోటి అనే ఒక వర్కర్ గాయపడ్డాడు తీవ్రంగా. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ అతను పరిస్థితి విషమంగానే ఉంది. గ్రాండ్ గాయత్రి స్టేషన్ రోడ్ లో ఉంది. దాదాపు 5 ఫ్లోర్లకు సంబంధించిన ఈ హోటల్ సంబంధించి ఇప్పటికే మరమ్మతులు పని జరుగుతున్నాయి. అయితే దీనిలో విశేషం ఏమిటంటే దాదాపు చాలా రోజుల క్రితమే, అంటే వానాకాలమే దీనికి సంబంధించి వర్షపు నీరు రావడంతో మరమ్మతుల కోసం ఆ సెల్లార్లో ఉన్న ఏకైక లిఫ్ట్ పూర్తిగా మూసివేశారు. దాదాపు 4 ఫ్లోర్లు పైన ఉన్న ఈ గ్రాండ్ గాయత్రికి సంబంధించి ఎలాంటి కూడా లిఫ్ట్ లేదు. అయినప్పటికీ కూడా దీనికి అనుమతులు పూర్తి స్థాయిలో అక్రమంగానే జరిగాయని, అధికారులు కూడా ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని, ఉన్న ఏకైక లిఫ్ట్ సెల్లార్లో మూసివేయటం వల్ల ఆ తర్వాత లిఫ్ట్ సౌకర్యం కూడా లేదని, అయినప్పటికీ కూడా గత కొద్ది కాలంగా ఈ గ్రాండ్ గాయత్రి ఇంకా నిబంధనలకు విరుద్ధంగానే ఇక్కడ నడుస్తుంది. మరి ఈ అనుకోని ప్రమాదానికి సంఘటన జరిగిన తర్వాత పోలీసులు, స్థానిక ఇంతజార్గంజ్ పోలీసులు వచ్చారు, దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత గాయపడ్డ కోటిని ఆసుపత్రికి తరలించారు. ఇవన్నీ జరుగుతున్నది వాస్తవమే. కానీ లిఫ్ట్ పరిస్థితి, ప్రమాద పరిస్థితి, తర్వాత గాయపడ్డ వ్యక్తి, తర్వాత భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మరి ఎవరు బాధ్యత వహిస్తారో ఖచ్చితంగా చూడాలి. ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇటువంటి పరిస్థితులలో గ్రాండ్ గాయత్రికి సంబంధించిన లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఇప్పటికే చాలా హోటల్లో నిజానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ 2-3 లిఫ్ట్ సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సెల్లార్లో ఏకైక లిఫ్ట్ మాత్రమే ఉంది. అది కూడా వర్షాకాలం వెళ్ళి దాదాపు 8 నెలలు జరిగింది. వర్షాకాలం వెళ్ళిన తర్వాత కూడా ఆ లిఫ్ట్ ఇంతవరకు రిపేర్ చేయడం జరగలేదు. ఇప్పుడు మనం చూసాం విజువల్స్లో ఆ లిఫ్ట్ రిపేరు, అంటే ఒక ప్రమాదం సంఘటన జరిగిన తర్వాత లిఫ్ట్ యుద్ధ ప్రాతిపదిక మీద లిఫ్ట్ మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు గత 10 నెలలుగా ఈ లిఫ్ట్ సంబంధించిన ఎవరు కూడా గ్రాండ్ గాయత్రి హోటల్ యాజమాన్యం కానీ అధికారులకు సంబంధించిన కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు, దానిపై దృష్టి సారించలేదు. చివరకు ప్రమాదం జరిగిన తర్వాత కూడా హోటల్ యాజమాన్యం దీనిపై దృష్టి సారించింది. గ్రాండ్ గాయత్రికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి ఇంతజార్గంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు, షుకూర్ గారు. వారితో అడిగే ప్రమాద సంఘటన గురించి, దారితీసిన పరిస్థితుల గురించి ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు మార్నింగ్ నేను స్టేషన్లో ఉండగా మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా హోటల్ గ్రాండ్ గాయత్రిలో ఒక వర్కర్ పని చేస్తూ లిఫ్ట్ కింద ఇరుక్కున్నాడని చెప్పేసి ఇమీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము అక్కడ సీన్కి రీచ్ కావడం, ఈలోపే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అక్కడికి రావడము, అక్కడ జాయింట్ ఆపరేషన్ కింద ఆ రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేయడము. ఇమీడియట్లీ ఆ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసి అతన్ని లైవ్గా బయటికి తీసేసి ఫర్దర్ మెడికల్ ట్రీట్మెంట్ అతన్ని ఇమీడియట్లీ అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ అతని యొక్క హెల్త్ బులెటిన్ అనేది మనకు తెలుస్తుంది. సార్, లా అండ్ ఆర్డర్ కాకుండా మిగతా ప్రమాదానికి దారితీసిన సంఘటనలు కానీ రిపోర్ట్ చేయదలుచుకున్నారా? అధికారుల విషయం కావచ్చు, లేకపోతే లిఫ్ట్ సంబంధించిన విషయాల గురించి. యాక్చువల్లీ మున్సిపల్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఏదైనా వాళ్ళు కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఆ జాయింట్ ఆపరేషన్స్లో పోలీస్ ఒక పార్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాము. అండ్ వైలేషన్ ఏదైనా నామ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. వైలేషన్ అన్నారు, ఇవి కాకుండా రెగ్యులర్గా ఇలాంటి తనిఖీ ఏమైనా చేపట్టే ఆలోచన ఉందా? అది మున్సిపల్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కనుక టేకప్ చేస్తే వారికి సపోర్ట్గా మేము డెఫినెట్గా జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్లో మేము పార్ట్ అవుతాము.